కేసీఆర్ వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేతలు వరుస కౌంటర్లు ఇస్తున్నారు. కేసీఆర్ పగటి కలలు కంటున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. 10 ఏళ్లు ప్రజలు అధికారం ఇస్తే కనీసం రేషన్ కార్డు ఇవ్వలేదని మంత్రి ఆరోపణలు చేశారు. కేసీఆర్ స్పీచ్ పాత చింతకాయ పచ్చడి పెట్టకథలలాగా ఉందన్నారు ప్రభుత్వ విప్ వేముల వీరేశం. ఇటు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సైతం బీఆర్ఎస్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో కేసీఆర్ చాప్టర్ క్లోజ్ అయిందని విమర్శించారు. హరీష్ కేటీఆర్ ఎందుకు రాలి మీటింగు? కవిత రోజు పొద్దున్న లేస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ నాయనని వాళ్ళ బావని వాళ్ళ నాయనని ఈ పార్టీ నాశనం అయిందని మళ్ళీ మధ్యలో కేటీఆర్ గారు అసలు మేము బీఆర్ఎస్ అని పార్టీ పేరు పెట్టే తప్పు చేసినాం అని చెప్పి ఆయనే అని ఆ పార్టీ గురించి మాట్లాడిండు. ఆయన మాట్లాడిండని మా సీఎం గారు మాట్లాడి నా లెవెల్లో నేను మాట్లాడదు. ఎందుకంటే కేసీఆర్ అనేది గతం. ఒకప్పుడు కేసీఆర్ ఉండే తెలంగాణ కొట్లాడిండు, 6 సార్లు ఎమ్మెల్యే ఉండే ట్రాన్స్ఫర్ చెప్పుకుంటాను మనకోసం తప్ప ఫ్యూచర్ లేదు. ఎందుకంటే పునరేకీకరణ అంటే పార్టీ యూనిటీగా ఉండాలి, కుటుంబమే యూనిటీగా లేదు. ఇవాళ నేననేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ బిడ్డ దానికి సమాధానం చెప్పు. చాలా తప్పులు చేసినాం, ఉద్యమకారులను విస్మరించినాం అన్నాం. మేము ఉద్యమకారులని ఎవరైతే ఉంటున్నామో వాళ్ళని పిలిచి ఒక్కొక్కరికి ₹1 చెక్కులు ఇచ్చినాం మా గవర్నమెంట్ రాగానే. ఒక ఇల్లు కట్టాలి, ఒక రేషన్ కార్డు ఇవ్వాలి, ఒక సన్న బియ్యం లేదు. ఆయన మళ్ళా ఇంకా ఏదో మళ్ళీ వస్తామని చెప్పి పగటికలు అంటుంది తప్ప అవన్నీ ఉట్టి మాటలు. ప్రజలు రాబోయే కాలంలో ఖచ్చితమైన బుద్ధి చెప్తారనే విషయం లోపల ఆ విధంగా పరిపాలన అందిస్తాం తప్ప మీ లెక్క మాట మాటకు మీ తెలంగాణ ఉన్నటువంటి ఆ దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ఆశ భాషతోని ముఖ్యమంత్రి కట్టుకొని ఏకవచనంతో మాట్లాడు, ఏది పడితే అదే మాట్లాడితే రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మేము మంచి చేస్తే మమ్మల్ని మంచి అంటారు, మేము మంచి చేయకపోతే ఏ విధంగా ప్రజలు ఏ విధంగా ఆలోచన చేయాలని ఆలోచన చేస్తారు తప్ప మీ లెక్క మాదే రాజ్యం, ఇక మేమే వస్తున్నాం, ఇక 4 రోజులకు వస్తున్నాం, ఇక 5 రోజులకు వస్తున్నాం, ఇక 10 రోజులకు వస్తానంటే ఏమైంది? ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మీరు ఏదైనా మాట్లాడను, కానీ వ్యక్తిగతమైన మాటలు ఎన్నడూ కూడా ఏ రోజు కూడా నేను ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇరువారు చట్టసభలో కానీ బయట కానీ కేసీఆర్ గారు చావు ఎన్నడూ కోరుకోలేదు. ఇది పచ్చి అబద్ధము. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ గారి స్పీచ్ కొండంత రాగం తీసి ఏదో పాట పాడినట్టుంది తప్ప పస్స లేదు, ఆయన మాటల్లో వాస్తవికత లేదు. టీఆర్ఎస్ పార్టీలో నీ అవమానాల సంఖ్య చెప్పుకుంటూ పోతుంటే, నువ్వు అవమానించినటువంటి వాళ్ళ సంఖ్య చెప్పుకుంటూ పోతే రాసుకుంటే రామాయణం అంతా, చెబితే మహాభారతం అంతా. నెంబర్ 3గా తమ్ముడు అని చెప్పుకోబడినటువంటి ఆర్థికంగా పార్టీని కాపాడినటువంటి ఈటెల రాజేందర్కు ఏమాత్రం గౌరవం ఇచ్చినావు? మా నియోజకవర్గంలో ఒక్క విలేజ్లన్నా ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టు ఉండుంటే, ఒక్క విలేజ్ అన్నా పర్ఫెక్ట్గా ఒక విలేజ్లో ఇంటింటికి నల్లాతో నువ్వు నీళ్ళు ఇచ్చినట్టుంటే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా. మీరు రండి, మీరు వస్తారా, మీ కొడుకు వస్తాడా, ఎవరు వస్తారో రండి. అంటే సంవత్సరానికి ఒకసారి మీటింగ్ పెట్టి బయటికి వచ్చి ఇగ పూలి వస్తుంది, అగపూలు వస్తుంది, ఇగ పూలు వస్తుంది, అగపూలు వస్తుంది అని చెప్పి మీ సోషల్ మీడియాలో మీరు నడుపుకోనికి తప్ప నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే వ్యక్తికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి చిత్తశుద్ధి లేదు. చంద్రశేఖర్ రావు అనే ఒక చాప్టర్ తెలంగాణ రాష్ట్రంలో ముగిసిన అధ్యాయము. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే కేసీఆర్ అలియాస్ దుబాయ్ శేఖర్, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి రావాలి, అసెంబ్లీలో డిస్కషన్స్లో పాల్గొనాలి, అసెంబ్లీలో మాట్లాడాలి. మరి మీరు దొంగతనం చేసిర్రా, లంగతనం చేసిర్రా, లుచ్చతనం చేసిర్రా, చేయలేదా అని చెప్పి ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది.